చిదంబరం చేరుకోవాలంటే ముందుగా మనం చెన్నై రావాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రదేశం నుంచి అయినా సరే చెన్నై చేరుకొని అక్కడి నుంచి పాండిచ్చేరి, కళ్ళూరు మీదుగా మనం చిదంబరం చేరుకోవచ్చు. మొత్తం అయితే కనుక చెన్నై నుంచి 195 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే మనం ట్రైన్ మార్గాన్ని ఎంచుకుంటే కనుక చెన్నైలో తాంబరం నుంచి ట్రైన్లు దొరుకుతాయి. అది చెంగల్పేట, తిండివనం, విల్లుపురం, కళ్ళూరు మీదుగా చిదంబరం వెళ్ళడం జరుగుతుంది. మేమైతే కనుక చెన్నైలో పొద్దున్నే 6 గంటలకి ఈ బస్ తీసుకున్నాం అనమాట. స్లీపర్ బస్ నాన్ ఏసీ. టికెట్ అయితే కనుక 550 రూపాయలు పడిందండి. ఓవరాల్ జర్నీ అయితే కనుక మాకు 6 గంటల సమయం పట్టింది. సో 5.5 hours ట్రావెల్ తర్వాత ఇప్పుడే చిదంబరంలో దిగామండి బస్సు. మేము ఉండే స్టే అయితే కనుక టెంపుల్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. సో పక్కనే ఒక 500 మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. మేము తీసుకున్న రూమ్ అయితే కనుక ఇదండి గుడి. ఎగ్జాక్ట్గా గుడికి ముందే అన్నమాట. ఆరుద్ర రెసిడెన్సీ. మే ఐ కమ్ ఇన్? వావ్, మనం యూజువల్గా ఎలా చేస్తాం కదా ఇప్పుడు. ఓకే, సో రూమ్ అయితే చాలా చిన్నదండి. జస్ట్ ఒక రూమ్ మాత్రమే ఉందన్నమాట, ఇంకేం లేదు. ఒక బెడ్, వాష్రూము, చిన్న కబోర్డ్ ఉందన్నమాట, ఏసీ రూము. టెంపుల్ ఎంట్రన్స్కి పక్కనే అనమాట. ఫస్ట్ ఇల్లే ఇది కదా, అందుకని చెప్పేసి. సో ఏసీ ఉంది. హాట్ వాటర్ అయితే కనుక మార్నింగ్ ఈవినింగ్ వస్తాయంట. సో కిడ్ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తూ ఉన్నారండి. 500 ఎక్స్ట్రా అనమాట. మొత్తం 2500 రూపాయలు తీసుకున్నారు. 2000 అయితే నేను బుక్ చేశాను. తర్వాత వచ్చిన తర్వాత 500 కిడ్కి ఎక్స్ట్రా తీసుకున్నారు. అండ్ దట్స్ ఇట్. అండ్ వాష్రూమ్ ఓకే, నాట్ బ్యాడ్. కాఫీ టేబుల్, టీవీ, ఒక చైర్. దట్స్ ఇట్. ఇంకా నువ్వు ఉన్నావు. ఓకే. మా ఈ చిదంబరం ట్రిప్కి ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండి. అదేంటంటే మా పాప భరతనాట్యంలో అరంగేట్రం ఇక నటరాజ స్వామివారి దేవాలయంలో చేస్తుంది అనమాట. ఇట్స్ ఎ బిగ్ ఈవెంట్. సో దానికని చెప్పేసి మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాము. దాని గురించి నేను ఒక సెపరేట్ వీడియో కూడా చేస్తానండి. టైం అరౌండ్ 1 o'clock అయిందండి. లంచ్ చేద్దామని బయటకు వచ్చాము. నియర్ బై హోటల్స్ దగ్గర ఉంటే ఉండొచ్చు. ఈస్ట్ గోపురం దగ్గర నుంచి బయటకు వచ్చి ఒక లెఫ్ట్ సైడ్ తిరగగానే అండి శరవణ భవన్ అనే ఒక హోటల్ ఉందన్నమాట. ఇదే అది చూడొచ్చు. స్పెషల్ మీల్స్ విత్ సూప్. సాయంత్రం ఇలా స్వామివారి దర్శనానికి బయలుదేరామండి. అలాగే టెంపుల్ టూర్ కూడా చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. రేపు మార్నింగ్ అయితే కనుక మాకు అరంగేట్రం పూజతో పాటు స్వామివారి స్పెషల్ దర్శనం కూడా లభిస్తుంది. చిదంబరం తమిళనాడులోని కళ్ళూరు జిల్లాలో ఉంటుంది. 40 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ చిదంబరం దేవాలయానికి మొత్తం 4 గోపురాలు ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న తూర్పు గోపురం అనేది మెయిన్, లేకపోతే రాజగోపురం అంటారు. భరతనాట్యంలో ఉండే 108 భంగిమలు ఈ గోపురం మీద చెక్కబడి ఉంటాయండి. ఈ చిదంబరంలో శివుణ్ణి పంచభూత ఆలయాల్లో ఒకటిగా కొలుస్తారనమాట. దీన్ని ఆకాశలింగం అని కూడా అంటారు. ఇక్కడ స్వామివారు నటరాజస్వామి రూపంలో ఉంటారనమాట. శివుడు మరియు పెరుమాళ్ కలిసి ఉండే అతి కొద్ది దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటండి. సర్వాలంకృత భూషుడైన నటరాజస్వామి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. పరమశివుడు భరతనాట్య నృత్య దైవంగా అభివర్ణించింది. శివుని యొక్క శాస్త్రీయ ఆకారానికి భిన్నంగా, అంటే లింగంలాగా కాకుండా ఒక మనుష్య రూపంలో ఉండే దేవాలయంలో ఇది ఒకటనమాట. ఇది అత్యంత అరుదైన దేవాలయం. ఈ ఆలయంలో మొత్తం 5 వేదికలు ఉంటాయి. అలాగే 1000 స్తంభాల మండపం కూడా ఉంది. స్వామివారికి అయితే కనుక రోజుకి ఇక్కడ 6 సార్లు పూజ చేస్తారు. అండ్ సంవత్సరంలో 2 సార్లు రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవం అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. గర్భాలయానికి అయితే కనుక పైన బంగారంతో పైకప్పు ఉందన్నమాట. అది చాలా అంటే చాలా బాగుంటుంది చూడటానికి. స్వామివారు మొత్తం ఇక్కడ 3 రూపాల్లో సాక్షాత్కరిస్తారనమాట. ఒకటి నటరాజ స్వరూపం, 2 అర్ధ స్వరూపం, 3 నిరాకార స్వరూపం అనమాట. మీరందరూ వినే ఉంటారు చిదంబర రహస్యం అని. ఈ చిదంబర రహస్యానికి, నిరాకార స్వరూపానికి ఒక లింక్ ఉందన్నమాట. అదేంటో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నిరాకార స్వరూపుడైన స్వామి తన సతీమణి శివగామితో కలిసి ఆద్యంతరహితమైన చిద్విలాసంతో ఆనంద తాండవాన్ని అనునృత్యం చేస్తూ ఉంటారనమాట. ఈ ప్రదేశం అయితే కనుక స్వామివారి విగ్రహానికి ఎడం చేతి పక్కన ఉంటుంది. అక్కడ ఒక తెరగట్టు ఉంటుందన్నమాట. ఈ తెర బయట సైడ్ అయితే కనుక నల్లగా ఉంటుంది, లోపల సైడ్ అయితే కనుక ఎరుపు రంగులో ఉంటుంది. ఈ తెరని తొలగిస్తే గనక బంగారు బిల్వపత్రాలు వరుసలో స్వామి యొక్క సమక్షాన్ని చూపిస్తూ కనపడతాయి.
ఈ ఆలయం ఇంకొక విశిష్టత ఏంటంటే అండి, ఈ ఆలయాన్ని చిదంబరం దీక్షితార్ వంశీయులు పరిరక్షిస్తూ ఉన్నారనమాట. ఈ ఆలయాన్ని మొత్తం మెయింటెనెన్స్ చేసేది వాళ్ళే. వీళ్ళు ఒక 3000 మంది వరకు ఉంటారనమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇప్పటివరకు నేను చూపించిన వీడియో క్లిప్స్ అన్నింటిలో కానీ ఎక్కడైనా మీకు పోలీసులు కనపడరు, ఎక్కడైనా కానీ క్యూ అనేది ఉండదు, ఎక్కడ కానీ టోకెన్స్ లాంటివి తీసుకునేది ఏమీ ఉండదన్నమాట. సో ఈ దేవాలయం వీళ్ళు దీక్షితార్ వంశీయులు మాత్రం మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కంప్లీట్ దేవాలయం మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ తాడైతే కనుక రథోత్సవంలో రథాన్ని లాగడానికి ఉపయోగించేది అనమాట. చాలా పెద్దగా ఉంది. రథాన్ని అయితే కనుక దేవాలయానికి వెలుపల రోడ్ పక్కన ఉంచారనమాట, ఒక షెడ్లో. అండ్ అది కంప్లీట్గా అయితే కనుక లేదండి. రథోత్సవం జరిగేటప్పుడు అయితే కనుక మిగతా రథాన్ని మొత్తాన్ని అసెంబుల్ చేస్తారనుకుంటా. ఇదైతే కనుక దేవాలయం లోపల ఆలయ ప్రాంగణం. యాక్చువల్గా అయితే కనుక కెమెరాస్ అలౌ లేదు. మాకు లోపల భరతనాట్యం ప్రోగ్రామ్ ఉండటం వల్ల ఒక కార్నర్లో కెమెరా యూజ్ చేసుకోవడానికి అలౌ చేశారు. చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో రేపు భరతనాట్యం పూజ చేయబోతున్నావు. స్వామివారిని చూసావుగా, సూపర్ ఎక్సైటెడ్. ఓకే, నాకైతే కనుక ఇది చిదంబరం నటరాజ స్వామి దేవస్థానానికి రెండో ట్రిప్ అండి. మొదటిసారి అయితే కనుక 4 సంవత్సరాల క్రితం వచ్చాను. ఈసారి అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కనుక స్వామివారిని అలంకరించలేదు. సో స్వామివారి రూపం అయితే కనుక చాలా క్లియర్గా చూశాను. ఈసారి అయితే స్వామివారిని అలంకరించారనమాట. రూపం మొత్తం అయితే కనుక కనపడలేదు. అది కాకుండా ఈ టెంపుల్లో ఒక డిసడ్వాంటేజ్ ఏం చెప్పుకోవచ్చు అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఉండదండి. ఎదురుగా అందరు గుంపుగా నిలబడి ఉంటారు. క్యూ లాంటిది ఉండదన్నమాట. అందరు అక్కడ నిలబడి ఉంటారు. వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అసలు అక్కడ నిలబడిన వాళ్ళు పంపించడానికి కూడా ఎవరు ఉంటారు అనమాట. సో అదొక డిసడ్వాంటేజ్. నిలబడిన వాళ్ళు అక్కడ ఎంతోసేపు నిలబడుతూ ఉంటారనమాట. సో ఐ గెస్ అది కాకుండా అయితే బట్ స్వామివారి దర్శనం అయితే కనుక నిజంగా అత్యద్భుతం అని చెప్పుకోవచ్చు. సో ఈస్ట్ గోపురం దగ్గర నుంచి దర్శనం దగ్గర బయటకు వచ్చాం కదా, అక్కడ కుడి పక్క తిరిగితే కనుక పక్కకు వచ్చాము. ఇప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. సరే గోపురం వ్యూస్ చూడొచ్చు. ఇక్కడ మల్టిపుల్ గోశాలలు ఉన్నాయండి. ఇదొక గోశాల. అలాగే మనం ఎంటర్ అయిన ఈస్ట్ గోపురం దగ్గర రైట్ సైడ్లో కూడా ఇంకో గోశాల ఉంది. అండ్ అన్నదానం కూడా ఇక్కడే జరుగుతున్నట్టు ఉంది టెంపుల్లో. నందీశ్వరుడు మొదటిసారి గర్భాలయంలో దేవుడు ముందు కాకుండా బయట పెట్టారు. సో ఫైనల్ గోపురం అయితే నార్త్ గోపురం. మన ముందు నార్త్ గోపురం ఉంది. అక్కడ దూరంగా దీని బిహైండ్ ఉందన్నమాట. ఇక్కడైతే కనుక కోనేరు కూడా ఉంది. సాయంత్రం సన్సెట్ అవటం వల్ల వ్యూస్ అయితే కనుక అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్క గోపురం మీద నుంచి సూర్యాస్తం అనేది చాలా బాగా కనపడుతూ ఉంది. మనం ఫస్ట్ కొలను చూద్దాం. దీని మీదకి ఎక్కుదాం పండి.
దేవాలయానికి వెలుపల భాగంలో అయితే కనుక ఈ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఈ షాప్స్లో అయితే కనుక నటరాజ స్వామి వారి ఇత్తడి విగ్రహాలు అయితే కనుక చాలా ఉన్నాయన్నమాట. నేనైతే కనుక వాటి ప్రైస్ రేంజ్ కూడా అడిగాను. కొన్ని విగ్రహాలు అయితే కనుక ఒక 1 feet to 1.5 feet ఉన్నవి 40,000-50,000 దగ్గర నుంచి 1 lakh 1.5 lakh వరకు కూడా ఉన్నాయండి. కానీ ఇవైతే కనుక జస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీషియస్ ఐడల్స్ అనమాట. చూడటానికి కూడా చాలా బాగున్నాయి. మేబీ ఎవరన్నా భరతనాట్యం ఇన్స్టిట్యూట్ లాంటి వాళ్ళు రన్ చేసే వాళ్ళు కానీ, లేదంటే కనుక ఎక్కడన్నా ఆర్టిస్టిక్గా మనం పెట్టుకోవాలన్నా కూడా ఈ విగ్రహాలు అనేవి చాలా బాగుంటాయండి. ఎవరైనా సరే భరతనాట్యం ప్రోగ్రామ్స్ చేయడానికి అక్కడ వెళ్తున్నా, లేదంటే అరంగేట్రం లాంటివి చేయడానికి వెళ్తున్నా సరే, మీరు కనుక ఏమన్నా అలంకారం చేసి కొనుక్కోవాలంటే కనుక అక్కడ కవరింగ్ షాప్స్ అనేవి చాలా ఉన్నాయండి. అక్కడికి వెళ్ళేసేసి మీరు కొనుక్కోవచ్చు. ఈ చిదంబరం నటరాజస్వామి దేవాలయంలోని అనునిత్యం భరతనాట్యం ఈవెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సలంగి పూజ కానీ, అరంగేట్రం కానీ ఇలాంటివి అన్నీ కూడా. సో మా పాపది సలంగి పూజ ఇక్కడ జరిగింది. నేను దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను అనమాట. దాంతోపాటు ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే ఇక్కడ ఇలాంటి పూజ చేయాలంటే కనుక, మీకు డీటెయిల్స్ లాంటివి కావాలంటే కనుక నన్ను కొంచెం కాంటాక్ట్ అయితే నేను మీకు హెల్ప్ చేస్తాను.